DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని, దాని ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రీఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషయస్ సైకిల్ వచ్చిందో ఆ ట్రాప్, డెట్ ట్రాప్ మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్. గ్రోత్ తగ్గింది, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది. మార్టిగేజ్డ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇవి మార్టిగేజ్ చేస్తే, ఇంకొక పక్కన లిక్కర్. ఆ రోజు చెప్పింది ఏంటి, లిక్కర్ నేను బ్యాన్ చేస్తే తప్ప మద్యపాన నిషేధం చేసి ఓటుకొస్తాను, లేకుంటే మీరు ఓటు వేయొద్దండి అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్ళకి డబ్బులు తీసుకొచ్చారు. దెన్ హై డెట్ సర్వీస్ కాస్ట్. దీంతో ఏమైంది, ఎవరిని అప్పు ఇవ్వాలంటే మీ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేశారు. నేచురల్లీ ఎవరైనా పని చేస్తారు. ఇంకొక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని ఇది జరిగింది కాబట్టి, ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. వచ్చిన డబ్బులంతా ఊడ్చిన తర్వాత సిఎస్ఎస్ ఇస్తే, అది డైవర్ట్ చేస్తే వీళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సిఎస్ఎస్ అన్ని కరెంట్ అకౌంట్లో పెట్టాలి, మీ అకౌంట్లో వేసుకోవడానికి లేదు అని పెట్టే పరిస్థితి, స్టేట్ గవర్నమెంట్లో పెట్టడానికి వీలేదనే పరిస్థితి వచ్చారు. దీనివల్ల అంతా కూడా మీరు చూస్తే రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్. నౌ లాట్ ఆఫ్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ సెట్టింగ్ థింగ్స్ రైట్. ఇది కరెక్ట్ చేయడానికి చాలా టైం పడతా ఉంది, నాకే అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడు నిలదొక్కునే పరిస్థితికి వస్తున్నాం. రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్, రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్, సెట్ రైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అండ్ స్కీమ్స్, ఫిజికల్ కన్సాలిడేషన్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక దిస్ ఈజ్ ది అప్రోచ్ యూ హ్యావ్ టేకన్. ఈ అప్రోచ్లో మల్టీ ప్రొలాంగ్డ్. One is clearing pending liabilities. Second, ensuring welfare, fulfilling promises. Focus on development and investments. Good governance. ఇక్కడ 3 బడ్జెట్లు పెట్టాం. 3 బడ్జెట్లు మీరు చూస్తే 24-25 కరెక్టింగ్ బడ్జెట్ టు రికవర్. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రులు నారాయణ, అనకాని సత్యప్రసాద్, సవిత తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్సీ క్వార్టర్లని మంత్రులు నారాయణ, అనకాని సత్యప్రసాద్, సవిత పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ తన సహచర మంత్రులకి వివరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ, ప్రపంచంలోనే అరుదైన విధంగా రైతులు 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని కోసం ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో అమరావతికి అంగీకరించి తర్వాత మాట మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీశారని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా మేము పాదయాత్ర చేశాము, చూపించాము, ఇన్ని బిల్డింగ్ కట్టారు, పైకి ఎక్కుదాం రండి దమ్ముంటే అని చెప్పి అసెంబ్లీలో కూడా పోరాటం చేశాం. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఉన్న కక్షతో, ఇక్కడ రైతుల మీద ఉన్నటువంటి కోపంతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్లో చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇచ్చారు కాబట్టి అక్కసుతో దీన్ని అమరావతి నిర్మించేద్దని చెప్పి ప్రయత్నం చేశారు. 2014-19లో మన రాజధాని కావాలి, అది అమరావతి అవ్వాలి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, ఈ ప్రాంతమే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు జాతి అందరూ కూడా గర్వించే విధంగా మంచి రాజధాని కట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు నారాయణ గారికి కానీ కమిటీకి కానీ అప్పచెప్పడం,
తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావటం. కానీ కొన్ని ఏదైతే అబద్ధాల పునాది పుట్టినటువంటి పార్టీ కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి 2019లో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఓడిపోయిన తర్వాత దీనిపైన బురద జల్లి ఎవరైతే అసెంబ్లీలో చెప్పాడో తప్పకుండా రాజధాని ఇక్కడే రావాలా, సెంట్రిక్గా ఉంది ఇది స్టేట్కి, తప్పకుండా 30,000 ఎకరాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి మరి 3 రాజధానులు అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, ఇది చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చిగా మ్యావిగాన్ అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా అంటే చెప్పారు నేను. మరి ఏదైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని లేదని గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు మాట మేరకు, సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఈరోజు భావితరాలకు అంకితం చేయాలని ఆ రోజే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నారాయణ సార్ అప్పటికే మరి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, మరి ఈ భవనాలన్నీ మరి పునాదులు వేయటం, పనులు చేయటం కూడా మనం అందరం చూసాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది, మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వారు రాజధాని మేము పూర్తి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత మనం అందరం చూసాం 5 సంవత్సరాలు మరి ఇక్కడ ఎంతో గొప్ప మనసుతో మరి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు. డ్రగ్స్, సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకి పోలీస్ శాఖతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, యువత భవిష్యత్తు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, సైబర్ మోసాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలపై విద్యార్థులు, యువతకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పోలీస్ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించినట్లు తెలిపారు. పోలీస్ శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షలో సుమారు 10,000 మందిని పరీక్షించగా 1,287 మందికి గంజాయి వినియోగం పాజిటివ్ గా తేలిందని తెలియజేశారు. అలాగే లోన్ యాప్లు, నకిలీ ఉద్యోగాల యాప్లు, ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, టెలిగ్రామ్ ద్వారా వచ్చే మోసాలకి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. అప్రమత్తతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ గారు, అదేవిధంగా వారి సంస్థ ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్, అదేవిధంగా సైబర్ క్రైమ్స్, అదేవిధంగా యువత భవిష్యత్ అనే అంశం మీద ఈరోజు ఒక పెద్ద చర్చా కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 300 మంది స్టూడెంట్స్ ఈరోజు దీనికి చేయడం. సో యువత డ్రగ్స్ బారిన పడకుండా, అదేవిధంగా సైబర్ క్రైమ్కి గురి కాకుండా ఎలా ముందుకెళ్లాలనే అంశం మీద చాలా విస్తృతంగా చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా మన ధోనిపూడి శంకర్ గారు, అదేవిధంగా డాక్టర్ రమేష్ బాబు గారు, మరి కొందరు పెద్దలు ఈ కార్యక్రమానికి చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు యువతలో కొంత ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. అదేవిధంగా ఒక చర్చ అనేది మొదలైతే సమాజంలో చాలా వరకు ఈ క్రైమ్స్ని తగ్గించవచ్చనే ఒక స్పృహతో ఈ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. సో చాలా చక్కగా వారు ఏర్పాటు చేశారు. సో గ్రంథాలయ సంస్థకి, గ్రంథాలయ కమిటీకి క్రైమ్ యూత్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి అంశం పైన ఈరోజు హనుమంతరాయ గ్రంథాలయం కమిటీ ఆధ్వర్యాన విద్యార్థులతో అవగాహన సదస్సుని జయప్రదం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి గ్రంథాలయ కమిటీ ప్రతి నెల కూడా ఒక సామాజిక, సాహితీ, సాంస్కృతిక విషయాలపైన ఖచ్చితంగా ఇటువంటి అవగాహన సదస్సుల్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా యువత ఈ రోజున సైబర్ క్రైమ్ వలన పెడదారి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే గంజాయి మహమ్మారికి ముఖ్యంగా రూరల్ పార్ట్లో చివరికి గంజాయి కేంద్రాలుగా స్కూల్స్ మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్టీఆర్ కమిషనరేట్ యుద్ధాన్ని ప్రకటించింది. కాబట్టి ఇవాళ గంజాయి పైన, డ్రగ్స్ మహమ్మారి పైన
ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేయవలసిందే. ఆ పోరాటానికి అందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా డ్రగ్స్ మహమ్మారి పైన, అలాగే సైబర్ క్రైమ్కు లోబడి ఎంతోమంది విద్యార్థులు ఇన్స్టాగ్రామ్లో తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నటువంటి అనేక సంఘటనలు పాత్రికేయ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ఆందోళనకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. తనపై పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకి గురి చేశాయని, తనకు న్యాయం చేయాలని కోరుతూ పలు ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా తనను రౌడీ షీటర్ అంటూ వ్యాఖ్యానించిన కారుమూరి వెంకటరెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయినప్పటికీ పార్టీ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతమ్మను అవమానించిన సందర్భంలో తనే ముందుండి పోరాటం చేశానని, అప్పట్లో తనని విమర్శిస్తున్న నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో పాటు తన సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులే తనని రౌడీ షీటర్ గా అభివర్ణించడం వల్ల తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన చెల్లెలు తీవ్ర మానసిక వేదనకు గురవుతుందని బోరుగడ్డ అనిల్ భావోద్వేగంతో తెలిపారు. 30 లక్షల కాలుబలం మాది, మీ అన్నకి రౌడీ షీటర్ ఓపెన్ చేశానని చెప్పి వాళ్ళని ఏ పొద్దుగా ఈ పొద్దు దాకా నన్ను ఫంక్షన్కి పిలిచలా. ఎవడు అనింది రౌడీ షీటర్ అని? బయట అంటే పట్టించుకోను. కారుమూరి వెంకటరెడ్డి వాడు వాగుతాడా నా గురించి? దీని మీద కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలా. నాకు, నా కుటుంబానికి సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా. పూడి శ్రీహరి అనేవాడు కుట్రదారుడు, విన్నారుగా మీరు. పూడి శ్రీ అనేవాడు చెప్తే మాట్లాడినా, రికార్డింగ్ ఉంది. నేను అడిగిన సజ్జలు చెప్తే మాట్లాడినా అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మీద ఇమీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తారా, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలా. మమ్మల్ని తిట్టాడు. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీలు ఉచ్చబోయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి, రామ్దాస్ అత్వాలే అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్గా మాట్లాడారు, వల్గర్ పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది, ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిలిపివేయడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలకు వైద్య సహాయం అందుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 13వ డివిజన్ న్యూ ఆర్టీసీ కాలనీ రామాలయం వద్ద సుమారు 1,15,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 94 మందికి చెక్కులు మరియు ఎల్ఓసీలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. 1995లో చంద్రబాబు గారు ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేదలకు వైద్య సహాయం అందుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు గారు కూడా అందరి సమస్యలు తీర్చాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు చికిత్స చేసి ఇప్పుడు రూమ్లో తీసుకొచ్చే పరిస్థితుంది. ఇంకా రానున్న రోజుల్లో పరుగులు పెట్టించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అందరికీ సంక్షేమం వచ్చేటట్టుగా ఆయన ప్రయత్నం చేస్తారని కోరుతాను. నేను చెబుతాను, ఒక్క కార్యక్రమం తప్ప 5 కార్యక్రమాలు పూర్తిగా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. దాంట్లో 6వ కార్యక్రమం కూడా ప్రతి మహిళకి 1,500 ఇస్తామని చెప్పారు. అది ఇవ్వలేకపోయారు. కానీ ఆ ఒక కార్యక్రమంలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన దాంట్లో మేనిఫెస్టోలో చెప్పింది మాత్రం కేవలం ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో మాత్రం అని చెప్పారు. కానీ వాళ్ళు రాష్ట్రం అంతా, ప్రతి ఒక్కరికి రాష్ట్రం అంతా వాళ్ళ ఇష్టానుసారం ఎన్నిసార్లు రాష్ట్రం అంతా వాళ్ళు ఫ్రీగా వెళ్ళవచ్చు, ప్రయాణం చేయవచ్చు అని చెప్పి ఆ కార్యక్రమం చేయటం వల్ల ఇవాళ మన రాష్ట్ర జనాభా సుమారు 5 కోట్లు అయితే ఇవాళ 97 కోట్ల చిల్లర ఇప్పుడు ప్రయాణం చేశారు. అంటే 5 కోట్లు ఒక్కొక్కరు 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు చేసి ఉండొచ్చు. దాంట్లో కొంత విసులుబాటు వస్తుంది మహిళలు కాబట్టి మహిళకి ఇస్తామన్న కార్యక్రమంలో ఆ స్కీమ్ వలన ఆర్టీసీకి వచ్చే లోటు అనేది ఈ విధంగా తీరుతుందని అని ప్రభుత్వానికి, కానీ ప్రభుత్వానికి ఆ కార్యక్రమం కూడా చేసి 100% చేసామని ప్రజలు అభిమానం పొందాలని ప్రభుత్వం చూస్తూ ఉంది.
అందుకే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి నిదానంగా చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం కూడా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఆర్టీసీ బస్ ద్వారా అనేక మంది మహిళలకి కుటుంబానికి సుమారు 1500 నుంచి 2000, 3,000 రూపాయల నెలకి ఆదా అయ్యే అవకాశం చదువుకునే ఆడపిల్లలు కానీ లేకపోతే ఉద్యోగాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల్ని విస్మరించి కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. బీహార్ బంకిపూర్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకి నిదర్శనమని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులను కాపాడాలని జీవో నెంబర్ 3ని వెంటనే పునరుద్ధరించడంతో పాటు 1/70 చట్టానికి సంబంధించిన కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనుల శాంతియుత ఆందోళనని అణచివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగస్టు 7లోపు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరటం జరిగింది. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకి లాభం చేకూరుతుందని విమర్శించారు. గడ్డి కరిచి దాన్ని అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని ప్రజలు ఈరోజు సంపూర్ణంగా తిరస్కరిస్తున్నారు అనేటువంటిది రుజువు అవుతున్నది. అయోధ్య రామ మందిరంలో ప్రజలందరినీ వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు పొంది అధికారానికి వచ్చి అదే రామ మందిరం నిధులను ఈరోజు కైంకర్యం చేసేసారు. వేల కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు. దేవుడు కూడా వాళ్ళని క్షమించడు. అంత తీవ్రమైనటువంటి పాపానికి ఒడిగొట్టారు. ఇంత దారుణమైనటువంటి అవినీతికి అక్రమాలకి బీజేపీ పాల్పడుతుంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన ఈ మునిగిపోయే పడవలు ఎక్కారు. ఎప్పుడైనా మునిగిపోతారు వీళ్ళు కూడా. వాళ్ళు ఒడ్డున పడతారా జాగ్రత్త తీసుకొని, లేకపోతే వాళ్ళతో పాటు బీజేపీతో పాటు తెలుగుదేశం కూడా మునిగిపోతారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు స్టూడెంట్స్ మీద దారుణంగా లాఠీచార్జ్ చేస్తే తప్పని దేశం అంతా ఖండిస్తూ ఉంటే చివరికి కేసులు కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే వీళ్ళ కేసు నేను వినలేని మొండి కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సైతం కేసు విని కేసులు పెట్టొద్దు, వాళ్ళ మీద అణిచివేత లాఠీచార్జ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోడీని పిలిచి భోగాపురంలో పెద్ద సభ పెట్టి స్తోత్రాలు ప్రారంభించారు. స్తోత్ర పాఠాలు. జనం స్పందించకపోతే ఈయన అడిగి మరీ చప్పట్లు కొట్టించాడు. ఇంతకన్నా అవమానం తెలుగు ప్రజలకు ఏమైనా ఉంటుందండి? ఆయన ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పెడితే మనకు అభ్యంతరాలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వమే అక్కడ నిర్వహిస్తుంది ఆ ఫంక్షన్. అది ప్రైవేట్ సంస్థ, పీపీపీ పేరులో ఉన్న మొత్తం ప్రభుత్వానికి అందులో వాటా లేదు. భూములు ఇచ్చింది ప్రభుత్వం, భూములు దానం చేసింది రైతులు, కానీ అందులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా లేదు. సంపద ఒకరిదిను పెత్తనం ఇంకొకళ్ళది. రైతుల భూములు ప్రభుత్వం లాక్కుంది, ఎయిర్పోర్ట్కి ఇచ్చింది, కానీ ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషి కానీ వాటా కానీ ఉండదు. మొత్తం పెత్తనం అంతా జిఎంఆర్ది. దీనికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది విద్యార్థుల్ని తరలించారు అక్కడి నుంచి? కొన్ని వేల మంది విద్యార్థుల్ని. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను ముఖ్యమంత్రి గారిని, ఈ వేల మంది విద్యార్థులను సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని అనధికార ప్రవేశాల నివారణ పేరుతో ప్రభుత్వం ఆంక్షల్ని గురిచేస్తూ జారీ చేసిన ఉత్తర్వులని వెంటనే రద్దు చేయాలని సమావేశం డిమాండ్ చేయడం జరిగింది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాల ఏర్పాటు చేసుకునే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలిగే విధంగా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే విధంగా ఇటీవల ఏప్రిల్ 7వ తారీఖున ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వ హాస్టల్స్లో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు ఎవరు కూడా హాజరు కాకూడదు, ఒకవేళ వెళ్ళాలంటే జిల్లా కలెక్టర్ యొక్క ఉత్తర్వులు తీసుకొని అనుమతి తీసుకొని వెళ్ళాలని చెప్పించినటువంటి ఏదైతే మెమో C11234 ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో చర్చించి కార్యాచరణని పెడుతున్నాం. ఏదైతే జీవో కనుక తీసుకోకపోతే
ఈ జీవో వెనక్కి తీసుకోవాలని చెప్పి ముందుగా రాష్ట్ర అధికారులను కలుస్తాం. అధికారులు వినకపోతే దీన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, అదేవిధంగా దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 7, 8 తేదీల్లో నిరసనలు చేయాలని చెప్పి మేము రౌండ్ టేబుల్ సమావేశంగా చర్చించబోతా ఉన్నాం. ఇదే విధంగా ఈ నెల 10వ తారీఖు గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ వెళ్ళాలనుకుంటే కలెక్టర్ల అనుమతులు తీసుకుని వెళ్లాల్సిందే అని ఇచ్చినటువంటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు హాస్టల్లో విద్యార్థుల సమస్యల మీద అనేక దశాబ్దాలుగా పోరాడినటువంటి చరిత్ర విద్యార్థి సంఘాలది. విద్యార్థుల సమస్యల మీద గళమెత్తినటువంటి చరిత్ర విద్యార్థి సంఘాలది. స్వచ్ఛంద సంస్థలు హాస్టల్ని చివరికి దత్తత తీసుకున్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అనేక మంది వ్యక్తులు ఈరోజు హాస్టల్లో ఫ్యాన్లు కానీ అనేక సదుపాయాలని, వాటర్ ప్యూరిఫైయర్ కానీ అనేక సదుపాయాలను ఇస్తూ ఉన్నారు. ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, అట్లాగే మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళనీయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అడ్డుకోవడం అంటే విద్యార్థుల సమస్యల్ని బయటికి తీయకుండా, విద్యార్థులు ప్రశ్నించకుండా ఉండడం కోసం ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలకి ఎన్నికలను రద్దు చేశాడు. ఇప్పుడు విద్యార్థి సంఘాలే నేరుగా అసలు విద్యార్థుల దగ్గర చేరుకోకూడదు అనే విధంగా ఈరోజు ప్రయత్నం. ప్రముఖ సినీ నటి వాణిశ్రీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి అన్నారు. నటనాభినయానికి దర్పణంగా, సౌందర్యానికి చిరునామాగా వాణిశ్రీ తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం నేటి తరం నటీమణులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళాపీఠం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ నటి వాణిశ్రీ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి మాట్లాడారు. నటనాభినయానికి దర్పణంగా, సౌందర్యానికి చిరునామాగా వాణిశ్రీ తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. పసుపులెట్టి శ్రీనివాస శర్మ, సీత, కొప్పుల అశోక్, ఆనంద్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రబల శ్రీనివాసు, కె డేవిడ్ రాజు, బివి వీరభద్రరావు, చింతకాయల చిట్టిపాపు, దూపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో కళాభినేత్రి వాణిశ్రీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంతవరకు చరిత్రలో జరగనిది, ఇక జరగబోనిది కూడా, ఒకే రోజు ఒకే టైము 3 వేదికలు వాణిశ్రీ గారి పుట్టినరోజు వేడుకలు చేయడం అనేది సావిత్రి కళాపీఠానికి గర్వంగా ఉంది. వాణిశ్రీ గారికి కూడా ఈ తరం కాదు, ఏ తరం వాళ్ళైనా సరే ఆవిడే నటి. ఎందుకంటే అంత గ్లామర్ హీరోయిన్ కానీ, అంత నటనాభిషేకం కానీ ఏదైనా సరే వాణిశ్రీ గారి తర్వాత అటువంటి నటి పుట్టలేదు. కానీ ఆ అదృష్టం ఏంటంటే మాకు 2012 ఆగస్టు 29వ తారీఖు ఆవిడతో ఫస్ట్ పరిచయం అవ్వటం, 30వ తారీఖు సావిత్రి గారి విగ్రహావిష్కరణ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా అనుబంధం చాలా, అసలు అప్పటికి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాం. మాతో ఏది వచ్చినా సరే ముందు మాతో మాట్లాడి మమ్మల్ని, మా ఇంట్లో మేమే కాదు మా ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు అని అంత మా గురించి మాట్లాడే వ్యక్తి వాణిశ్రీ గారండి. ఇవాళ వాణిశ్రీ గారికి ఇంత మంచి గిఫ్ట్ ఇస్తున్నామండి, అది మాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి కళాపీఠం 2000 కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఇప్పుడు మీరున్న ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ నేను సంస్థ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నవాళ్ళు. ఇవాళకి నాకు ఈ 19 సంవత్సరాల్లో 2000 కార్యక్రమాలు చేశానంటే నిజంగా మీ అందరి ప్రోత్సాహం. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా నన్ను చాలా ప్రోత్సహించారు సావిత్రి కళాపీఠం. ఇక ముందు కూడా ఈ కళారంగమే కాకుండా సేవారంగంలోకి అడుగుపెట్టడానికి మా తొలి ప్రయత్నం చేయబోతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ భానునగర్ సిగ్నల్ వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలని అందజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరించామని ఈ సందర్భంగా తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
డోర్ టు డోర్ ఏదైతే గత 24 నెలల పరిపాలన మీద ప్రజల సమస్యలు, ప్రజలకు ఇచ్చిన సంక్షేమం, అభివృద్ధి మీద ఏదైతే డోర్ టు డోర్ వెళ్ళమన్నారో సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ప్రతి గడపకి పార్టీ శ్రేణులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, అలాగే మా ఇద్దరు అబ్బాయిలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ 21 డివిజన్లో కూడా ఈ కార్యక్రమం నిరాఘాటంగా ఉదయం సాయంత్రం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 24 నెలలుగా మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ప్రజల్లో ఉండటం, ప్రజలకి సమస్యలు పరిష్కరించడం, ప్రజలకి అండగా ఉండటం. ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేయటమే లక్ష్యంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమా నిత్యం ప్రజల్లో ఉన్నాడు. మా డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజల్లో ఉన్నారు. కాబట్టే 24 నెలల్లో అందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 28వ డివిజన్లో డివిజన్ మాజీ కార్పొరేటరు మా చెల్లెలు వీరమాచిన లలిత, వీరమాచిన కిషోర్ అందరం కలిపి డివిజన్ పార్టీ అధ్యక్షుడు సీను కానీ, నాయుడు కానీ అందరూ భానునగర్లో డోర్ టు డోర్ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సంతృప్తిని వ్యక్తం చేస్తాం. మేము చేసిన అభివృద్ధి ఏంటో కనపడతా ఉంది. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు, మీరు నడిచే రోడ్డు మీరేపించింది సార్, మేము రోజు ఉపయోగించుకునే రోడ్డు మీరేపించింది, ఈ కాలనీ కూడా మీ పేరు పెట్టుకున్నాం అంటే గత ప్రభుత్వాల్లో 40 సంవత్సరాలుగా ఎవ్వరూ ఈ సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్లో ఉంచితే ఆ సమస్యల్ని ఈసారి ఛాలెంజ్గా తీసుకొని మా కార్పొరేటరు, మా కిషోరు, మేము కలిపి ఈ సమస్యలను పరిష్కరించడం వల్ల ప్రజలు 8వ డివిజన్లో మన ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు గారి ఆదేశాల మేర డివిజన్ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ కొన్ని భానునగర్ ఏరియాలు కొందరికి పేరుకే పరిమితం చేసుకున్నారు కానీ డెవలప్మెంట్ శూన్యం. అది గతంలో కూడా మీరు చూడటం జరిగింది. డెవలప్మెంట్ లేకుండా ఎట్లా ఉంది, డెవలప్మెంట్ అయినాక ఎట్లా ఉంది అనేది. అదే వెళ్ళి మేము అందరికీ అడిగితే, అన్న మీరు నడిచిన రోడ్డు మీరే ఇచ్చిందే, మేమందరం వాడుకుంటున్నాం, మా ఏరియా అంతా డెవలప్ అయిందన్న అని అడగటం జరిగింది. వచ్చిన సమస్యల్లో ఒక్క అమ్మఒడి పథకం ఒకటి కొంచెం అడుగుతున్నారు. అవి కూడా ఎట్లా రెక్టిఫై చేయాలి, సచివాలయాలకు వెళ్ళి మళ్ళీ చెప్పండి అని చెప్పి ఒకసారి ఎన్రోల్ చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ప్రజల పక్షాన ప్రజల వైపు నిలబడే నాయకుడు ఉంటే సమస్యలు ఎంతవరకు తగ్గుతాయి అనే దానికి మన బోండా ఉమామహేశ్వరరావు గారే నిదర్శనం. ఆహర్నిశలు ఎమ్మెల్యే గారితో పాటు ఎమ్మెల్యే గారి పిల్లలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి సమస్య ఇంట్లో వాళ్ళకంటే ముందు సమస్య తెలుసుకుని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.